గురుభ్యో నమః. జ్యోతిర్లింగాలు వాటి రాశి సంబంధం. జ్యోతిర్లింగాలు ఒక్కొక్క జ్యోతిర్లింగము ఒక్కొక్క రాశికి సంబంధం ఉంటుందండి. జనరల్గా ఫస్ట్ మేషం అనుకోండి. మేషం స్టార్ట్ చేస్తే రామేశ్వరం, సోమనాథ, నాగేశ్వర, ఓంకార, వైద్యనాథ, మల్లికార్జున, మహాకాళేశ్వర, కృష్ణేశ్వరం, కాశీ, భీమేశ్వరం, కేదార్నాథ్, త్రయంబకం. ఈ 12 రాశులకు 12 జ్యోతిర్లింగాలు. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ చార్ట్లో ఉంది ఆత్మకారకుడు ఎక్కడ నుంచో చూడండి. ఫస్ట్ మీ ఆత్మకారకుడు ఏ రాశిలో ఉంటే కనుక ఆ మంత్రం చదవచ్చు. అది ఎట్లా చదువుతాడు? సపోజ్ ఎగ్జాంపుల్ ఓంకారేశ్వరం. సపోజ్ మీ ఆత్మకారకుడు బుధుడు అనుకోండి. బుధుడు ఇక్కడ క్యాన్సర్లో ఉన్నాడు. అప్పుడు ఏం చదువుతా అంటే మంత్రం ఓం నమ శివాయ నమో ఓంకారేశ్వరాయ, ఓం నమ శివాయ నమో ఓంకారేశ్వరాయ అని మంత్రం చదువుతాం. ఓకే, అట్లా మీ ఆత్మకారకుడు ఎక్కడ ఉంటే ఆత్మకారకుడు రాశి మంత్రం చదవచ్చు. ఇదొక పద్ధతి. అంటే ఇదే కరెక్ట్ కాదు కానీ ఇదొక దీంతో పాటు వేరే పద్ధతి, ఇదొక పద్ధతి అనమాట. దీంట్లో మీకు ఎక్కడుందో చూసుకోండి. ఫస్ట్ మీరు చూసుకొని సపోజ్ మీ ఆత్మకారకుడు ఏదైనా అండి, ఏ గ్రహం ఉండనివ్వండి. ఆ ఇక్కడ మీనలో ఉందనుకోండి, ఓం నమ శివాయ నమో త్రయంబకేశ్వరాయ అని చదువుతాం మంత్రం. అది మినిమం 12 సార్లు చదువుకోండి. డైలీ చదువుకుంటే మీకు గత జన్మ దోషాలు తొలగిస్తుంది అన్నమాట. రామేశ్వరం, మేషం శ్రీరాముడు ప్రతిష్ఠించింది. ఇక్కడ సూర్యుడు ఉత్సవం అన్నమాట. ఇది అగ్నితత్వం. సోమనాథ్ వృషభం శ్రీకృష్ణుడు ప్రతిష్ఠించింది. చంద్రుడు ఇక్కడ ఉత్సవం. నాగేశ్వరం మిత్రం ఇక్కడ ఉత్సవం. మిత్రం రాహు ఉత్సవం. ఓంకారేశ్వరం కర్కాటకం జలతత్వం. జ్ఞానము ఆత్మజ్ఞానము గురువు రూపం గురువు ఉత్సవం ఇక్కడ. వైద్యనాథ సింహం సూర్యునికి మూల త్రికోణ స్థానం. మంత్రసిద్ధికి బుద్ధికి ప్రసిద్ధి. మల్లికార్జున భూమితత్వం. బుధుడు ఉత్సమయ స్థలం. స్థిరత్వం భౌతిక బలం ఇస్తుంది. మహాకాళేశ్వర వాయుతత్వం. శని ఉత్సమయ స్థానం. ఆరోగ్యం దీర్ఘాయుష ప్రసాదిస్తుంది. దుశనేశ్వర్ వృచ్చికం. కేతు కుజ ప్రభావం అనిశ్చిత స్వభావం. కాశీ విశ్వనాథ్ ధనుస్సు మోక్షస్థానం. కేతు ఉచ్చస్థానం. లుప్తమైన దాగి ఉన్న విషయాలు బయటకు తీస్తుంది. భీమేశ్వరం మకరం. కుజుడు ఉత్సమయ స్థానం. మహామృత్యుంజయ జపానికి ప్రసిద్ధి. కేదార్నాథ్ కుంభం. రాహు ఆధిపత్యం ఇక్కడ కుంభంలో. లోతైన తత్వజ్ఞానానికి ప్రతీక. త్రయంబకేశ్వరం మీనం. శుక్రుడు ఉత్సమయ స్థానం. పునర్జన్మ శారీరక రోగ నివారణ. విష్ణు అనంతశయనానికి ప్రసిద్ధి. ఇదన్నమాట. ఈ 12 రాశులలో 12 జ్యోతిర్లింగాలు వస్తాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఏదో ఒక దాంట్లో 2-3 మ్యాల్ఫిక్స్ ఉన్నాయి లేదా ఎఫెక్ట్ అయింది అనుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్ ధనుసు తీసుకుందాం. ధనుస్సులో ఇక్కడ ఏ గ్రహం ఉచ్చం కాదు, ఏ గ్రహం నీచం కాదు. ఇక్కడ కేతు ఉత్సవం సర్లేండి, అది లేండి. మరి ఏముంది ఇక్కడ వైద్యనాథ్. ఓకే, వైద్యనాథ్ తీసుకుందాం. సింహం సూర్యుని మూల త్రికోణం. ఇక్కడ వేరే ఏ గ్రహం ఉచ్చం కాదు, ఏ గ్రహం నీచం కాదు. సో ఇప్పుడు సూర్యుడు ఇక్కడ ఒక గ్రహం వచ్చింది, ఒక గ్రహం ఉంది, ఇక్కడ ఏదో అఫ్లిక్షన్ ఉంది అనుకోండి. అప్పుడు ఓం నమ శివాయ నమో వైద్యనాథాయ మంత్రం చదువుకోవాలి. అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. నెక్స్ట్ దానికి మంత్రం చూద్దాం. ఇప్పుడు ఇది రెండో పద్ధతి ఏంటంటే మీ ఆత్మకారకుడు దాని గ్రహంని బట్టి మీకు ఉంటుంది. కాకపోతే కేతు ఆత్మకారకుడు కాడు కాబట్టి, లేదా మీ చంద్ర లగ్నం తీసుకోండి, లేదా మీ లగ్నం తీసుకోండి, అదైనా సరే. మీ లగ్నం సూర్యుడిదే కనుక మంత్రం చదువుకోండి. ఓం నమ శివాయ నమో రామేశ్వరాయ. చంద్రుడైతే ఓం నమ శివాయ నమో సోమనాథాయ. కుజుడైతే కనుక ఓం నమ శివాయ నమో భీమేశ్వరాయ. బుధుడు కనుక అయితే కనుక ఓం నమ శివాయ నమో మల్లికార్జునాయ. గురుడైతే ఓం నమ శివాయ నమో ఓంకారేశ్వరాయ.
శుక్రుడి అయితే కనుక ఓం నమ శివాయ త్రయంబకేశ్వరాయ. శని అయితే ఓం నమ శివాయ నమో కాళేశ్వరాయ. రాహు అయితే కనుక ఓం నమ శివాయ నమో నాగేశ్వరాయ. కేతు అయితే ఓం నమ శివాయ నమో విశ్వనాథాయ. ఇట్లా ప్రతి గ్రహం చదువుకోవాలి. అంటే గ్రహమును బట్టి దానికి ఉచ్చం కానీ లేదా స్వక్షేత్రం కానీ ఏదైనా సరే లేదా లగ్నం కానీ లగ్నం సూర్యుడు అయితే చదువుకోవటం, లేదా సూర్యుడు ఉచ్చమైన అక్కడ చదువుకోవచ్చు అనమాట. సూర్యుడు ఉచ్చమైనా సరే మేషంలో. సో ఇది చదువుతుందంటే మన పాత గత జన్మ దోషాన్ని తొలగిస్తుంది అనమాట ఈ మంత్రం అనేది. ధన్యవాదాలు.